హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఒక వ్యక్తి మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నాడో ఎలా తెలుసుకోవాలి, దానికి తగ్గ నిజమైన సంకేతాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనకి ఒక ఆశ అనేది ఉంటుంది కదా, మనం కోరుకున్న ఒక వ్యక్తి ఎప్పుడు మన గురించి ఆలోచిస్తున్నారా లేదా, దాని గురించి ఎలా తెలుసుకోవాలనేది ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎవరినైనా గుర్తు చేసుకోకపోయినా అదే వ్యక్తి పదే పదే నీ మైండ్లోకి వస్తుంటే అది కోయిన్సిడెన్స్ మాత్రమేనా, లేదా దాని వెనుక ఏదైనా రీజన్ ఉందా? ఆలోచించు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, కొన్ని సందర్భాల్లో మనం ఒక వ్యక్తి గురించి కాన్షియస్గా ఆలోచించకపోయినా మైండ్ మాత్రం అతనికి సంబంధించిన మెమరీస్ని మళ్ళీ మళ్ళీ కనపడేలా తెస్తుంది. అందుకే ఇది ఆఖరి వరకు వింటే తెలుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి నిజంగా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారా, లేక మీరే అతని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారా, ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంటుంది. కాబట్టి మొదట సంకేతం, ఎలాంటి రీజన్ లేకుండా ఆ వ్యక్తి నీకు పదే పదే గుర్తుకు రావడం. అవును, నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటావు, అయినా సరే నీ డే కూడా రోజు నార్మల్గానే సాగుతుంది. కానీ సడన్గా ఆ వ్యక్తి ఫేస్ గుర్తొస్తుంది, అతనితో మాట్లాడిన మాట, ఒక చిన్న మెమరీ గుర్తొస్తుంది. ఇది ఒక్కసారి జరిగితే పెద్ద విషయం కాదు, కానీ అదే వ్యక్తి రిపీటెడ్గా నీ థాట్స్లోకి వస్తుంటే నీ మైండ్లో అతనికి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉండే అవకాశం ఉంది. హ్యూమన్ సైకాలజీ ప్రకారం తన బ్రెయిన్కి స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఎవరితో మనకు డీప్ ఎమోషన్ ఉంటుందో వాడికి సంబంధించిన చిన్న విషయాలు కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతాయి. అందుకే కొన్నిసార్లు ఒక పాట విన్నప్పుడు, ఒక ప్లేస్ చూసినప్పుడు, ఒక వర్డ్ విన్నప్పుడు ఒక వ్యక్తి వెంటనే గుర్తొస్తారు. కానీ ఒక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఆ వ్యక్తి నేను గుర్తు చేసుకుంటున్నాడని దీంతో మాత్రమే కన్ఫర్మ్ చేయలేం. ఎందుకంటే మన థాట్స్కి, మన ఎమోషన్స్కి కూడా కారణం కావచ్చు. రెండోది ఏంటి అంటే చాలా ఇంట్రెస్టింగ్, ఆ వ్యక్తి గురించి ఆలోచించకూడదని ట్రై చేసిన అతని మెమరీ మళ్ళీ మళ్ళీ గుర్తు రావడం. నువ్వే అతని గురించి ఆలోచించను, ఇక గతాన్ని గుర్తు చేసుకొని చెప్పుకుంటావు, ఒప్పందం చేసుకుంటా. కానీ ర్యాండమ్ మూమెంట్లో అదే వ్యక్తి మళ్ళీ నీ మైండ్లోకి వస్తారు. అసలు విషయం, మన మైండ్ని ఫోర్స్ చేసి ఒక వ్యక్తిని కంప్లీట్గా రిమూవ్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మన ఎమోషన్స్కి లాజిక్ ఉండదు, కొన్ని కనెక్షన్స్కి రీజన్ ఉండదు, కొన్ని మెమరీస్కి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఇక్కడే ఒక పెద్ద మిస్టేక్ చేయకూడదు. ఎవరైనా నీకు గుర్తొస్తున్నారంటే వాళ్ళు కూడా అదే మూమెంట్లో నిన్ను గుర్తు చేసుకుంటున్నారని నువ్వు ఊహించుకోకూడదు. అది నీ ఎమోషన్స్ కావచ్చు, నీ అటాచ్మెంట్ కావచ్చు, నీ సబ్కాన్షియస్ మెమరీ కావచ్చు. ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ప్రతి వ్యక్తి తన ఫీలింగ్ని ఒక సైన్గా వాడుకుంటాడు. మూడో సంకేతం, ఆ వ్యక్తి నీ సోషల్ మీడియాని యాక్టివిటీని ఇండైరెక్ట్గా అబ్జర్వ్ చేయడం. నీ స్టోరీస్ చూడడం, నీ అప్డేట్స్ నోటీస్ చేయడం, నువ్వు ఎప్పుడు యాక్టివ్గా ఉన్నావో గమనించడం, నీ లైఫ్లో చిన్న చేంజెస్ కూడా నోటీస్ చేయడం. ఇవి రిపీటెడ్గా కనిపిస్తే ఆ వ్యక్తికి నీ గురించి తెలుసుకున్న క్యూరియాసిటీ ఉండే అవకాశం ఉంది. కానీ క్యూరియాసిటీ అంటే లవ్ కాదు, అటెన్షన్ అంటే కమిట్మెంట్ కాదు, మిస్సింగ్ సమ్వన్ అంటే రిలేషన్షిప్ కావాలని కాదు. ఈ డిఫరెన్స్ని అర్థం చేసుకున్న రోజు నీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఒక చిన్న సిగ్నల్ చూసి దానికి పెద్ద మీనింగ్ క్రియేట్ చేస్తారు. ఒక వ్యూ వచ్చింది అంటే వాళ్ళు నన్ను మిస్ అవుతున్నారు, ఒక లైక్ వచ్చిందంటే వాళ్ళు ఇంకా లవ్ చేస్తున్నారు, ఒక మెసేజ్ వస్తే వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఇలా నీకు నువ్వు ఊహించేసుకుంటూ తమ పీస్ని వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. నువ్వు అలా చేయకూడదు. ఎవరైనా నిజంగా నీ గురించి ఆలోచిస్తున్నారా లేదా తెలుసుకోవడానికి వాళ్ళ అకేషనల్ యాక్షన్స్ కంటే వాళ్ళ కన్సిస్టెంట్ బిహేవియర్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే వర్డ్స్ చాలా ఈజీ, సిగ్నల్స్ చాలా కన్ఫ్యూజింగ్, కానీ కన్సిస్టెంట్ యాక్షన్ మాత్రం చాలా క్లియర్. ఇక్కడి నుంచి అసలు ఇంపార్టెంట్ పార్ట్ మొదలవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి నీ గురించి ఆలోచిస్తున్నానని తెలుసుకోవడం కంటే ఆ వ్యక్తి నీ లైఫ్లో ఉండటానికి నిజంగా వాల్యూ ఇస్తున్నాడా లేదా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. నీ గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ నీ పీస్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు తక్కువ. నీ ఆబ్సెన్స్ని మిస్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు, కానీ నీ ఆబ్సెన్స్లో కూడా నిన్ను రెస్పెక్ట్ చేసేవాళ్ళు రేరు. నీ జీవితాన్ని నువ్వు కొనసాగించు. ఒక వ్యక్తి నిన్ను గుర్తు చేసుకోవడం ఒక విషయం, కానీ నిన్ను తన మైండ్లో ఎమోషనల్ ప్రయారిటీగా పెట్టుకోవడం కంప్లీట్లీ డిఫరెంట్. మంచి సైకాలజీ ప్రకారం దానిలో దాగి ఉన్న అసలు సంకేతాలు, ఒక వ్యక్తి నిజంగా నీ గురించి ఆలోచిస్తున్నారా తెలుసుకోవాలంటే వాళ్ళు చెప్పే మాటల కంటే వాళ్ళు చేసే చిన్న చిన్న యాక్షన్స్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే సైకాలజీలో సింపుల్ ట్రూత్ ఉంది, మనిషి నోటితో దాచగలడు, కానీ రిపీటెడ్ బిహేవియర్ని ఎక్కువ కాలం దాచలేడు. మొదటిది, నువ్వు చెప్పిన చిన్న విషయాలను కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవడం. నువ్వు క్యాజువల్గా చెప్పిన ఒక మాట, నీకు నచ్చే ఒక విషయం, నీకు ఇష్టం లేని విషయం,
నీ డైలీ రొటీన్లోని ఒక చిన్న డీటెయిల్ చాలామంది వింటారు, కానీ అందరూ గుర్తుపెట్టుకోరు. ఎవరైనా నీ చిన్న డీటెయిల్స్ని గుర్తుపెట్టుకునే తర్వాత కన్ఫర్మేషన్లో వాటిని న్యాచురల్గా మెన్షన్ చేస్తుంటే అది నీ ప్రెసెన్స్ వాళ్ళ మైండ్లో ఉందని చూపించే ఒక సైన్ కావచ్చు. ఎందుకంటే మనకు ఎమోషనల్లీ ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ ఎక్కువగా రీటైన్ చేస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఒక సైన్తో కన్క్లూజన్కి రావద్దు. ప్యాటర్న్స్ చూడాలి, రిపీటెడ్ బిహేవియర్ చూడాలి, కన్సిస్టెన్సీ చూడాలి. నువ్వు కనిపించకపోతే వాళ్ళు నోటీస్ చేయడం. నువ్వు రెగ్యులర్గా మాట్లాడే వ్యక్తి ఒకరోజు సైలెంట్గా ఉన్నావు, వెంటనే వాళ్ళు ఏమైంది, ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అడిగితే అది సింపుల్ కన్సర్న్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఎమోషనల్ అటాచ్మెంట్ కావచ్చు. కానీ ఒక వ్యక్తి నీ ప్రెసెన్స్ని ఎంత క్విక్లీ నోటీస్ చేస్తున్నాడో అది నీ ఇంపార్టెన్స్ గురించి ఒక క్లూ ఇవ్వగలదు. అలానే వాళ్ళు నీతో మాట్లాడడానికి అన్నెసరీ రీజన్స్ క్రియేట్ చేయడం, ఒక చిన్న విషయం కోసం మెసేజ్ అవసరం లేని క్వశ్చన్స్, చిన్న విషయం షేర్ చేయడం, ఏ రీజన్ లేకుండా కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడం, ఇవి రిపీటెడ్గా జరుగుతుంటే ఆ వ్యక్తికి నీతో కనెక్షన్ మెయింటైన్ చేయాలనే డిజైర్ ఉండొచ్చు. కానీ ఇక్కడ కూడా ఒక బౌండరీ ఉంది. ఎవరైనా నీతో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్లకు రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయని అపోహపడద్దు. హ్యూమన్ కనెక్షన్ చాలా కాంప్లెక్స్. కొన్ని కనెక్షన్ ఫ్రెండ్షిప్, అటాచ్మెంట్, కొన్ని అట్రాక్షన్, కొన్ని ఫెమిలియారిటీ, కొన్ని జెన్యూన్ కేర్. అందుకే నీ మైండ్లో స్టోరీ క్రియేట్ చేసుకోవడం కంటే వాళ్ళ బిహేవియర్ని కామ్గా అబ్జర్వ్ చేయడం బెటర్. ఇంకో పవర్ఫుల్ సైన్, నువ్వు జీవితంలో ఏదైనా అచీవ్ చేసినప్పుడు ఆ వ్యక్తి జెన్యూన్గా హ్యాపీ అవుతాడా, నీ సక్సెస్ చూసి సపోర్ట్ చేస్తాడా, లేదా నీ సక్సెస్ని చూసి అన్కంఫర్టబుల్ అవుతున్నాడా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిజంగా నీ గురించి కేర్ చేసే వ్యక్తి నీ గ్రోత్ని థ్రెట్గా చూడడు. నీ సక్సెస్ వాళ్ళ ఈగోకి ప్రాబ్లం కాకుండా నీ హ్యాపీనెస్ వాళ్ళకి జెన్యూన్గా హ్యాపీనెస్గా ఉంటుంది. అదే జెన్యూన్ కనెక్షన్ ఇంకో సైడ్ కూడా ఉంది. నువ్వు స్ట్రగుల్తో ఉన్నప్పుడు వాళ్ళు నీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారా, నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేకపోయినా నీ సిచ్యువేషన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారా. నిజమైన కేర్ ఎప్పుడూ కూడా బిగ్ వర్డ్స్లో ఉండదు. కొన్నిసార్లు సింపుల్ "నువ్వు ఓకే ఉన్నావా" అనే క్వశ్చన్లో ఉంటుంది. ఇంకొన్నిసార్లు నువ్వు చెప్పకపోయినా నీ మూడ్ని నోటీస్ చేయడంలో ఉంటుంది. ఇంకొన్నిసార్లు నువ్వు వీక్గా ఉన్నప్పుడు నువ్వు అన్నెసరీ ప్రెషర్ ఇవ్వకుండా స్పేస్ ఇవ్వడంలో ఉంటుంది. ఇది ఎమోషనల్ మెచ్యూరిటీ. ఇప్పుడు చాలా డీప్ పాయింట్. ఒక వ్యక్తి నీ గురించి ఆలోచిస్తున్నాడా లేదా అనే ప్రశ్న కంటే నువ్వెందుకు వాళ్ళ గురించి తెలుసుకోవాలని అంతగా అనుకుంటున్నా? ఈ ప్రశ్న నీకు నువ్వే అడుగు. ఎందుకంటే కొన్నిసార్లు మనకు మన గురించి ఆలోచిస్తున్నారా లేదా అనే క్యూరియాసిటీ ఉండదు. మనకు కావాల్సింది కన్ఫర్మేషన్. వాళ్ళు ఇంకా నన్ను వాల్యూ చేస్తున్నారా, వాళ్ళు నన్ను మిస్ అవుతున్నారా, నేను వాళ్ళకి ఇంపార్టెంటా అనే ఆన్సర్ కోసం మనం సైన్స్ వెతుకుతాం. ఇక్కడే ఎమోషనల్ డిపెండెన్సీ మొదలవుతుంది. నీ సెల్ఫ్ వర్త్ని ఇంకొకరి అటెన్షన్తో మెజర్ చేయడం మొదలు పెడితే నీ పీస్ వాళ్ళ బిహేవియర్ మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళు మెసేజ్ చేస్తే హ్యాపీ మెసేజ్, చేయకపోతే సాడ్. వాళ్ళు వ్యూ చేస్తే హోప్, వ్యూ చేయకపోతే ఓవర్ థింకింగ్. ఇలా నీ ఎమోషనల్ స్టేటస్ని ఇంకొకరి యాక్షన్ కంట్రోల్ చేయడం మొదలవుతుంది. అది లవ్ కాదు, అది ఎమోషనల్ డిపెండెన్స్ అయ్యే అవకాశం ఉంది. నీ మెంటల్ స్ట్రెంగ్త్ అంటే ఎవరైనా నిన్ను గుర్తు చేసుకుంటున్నారా లేదా అనే విషయం మీద నీ మూడ్ డిపెండ్ కాకపోవడం. ఎవరైనా నిన్ను గుర్తు చేసుకున్నా నువ్వు స్టేబుల్గా ఉండాలి. ఎవరైనా నిన్ను ఇగ్నోర్ చేసినా నువ్వు స్టేబుల్గా ఉండాలి. ఎవరన్నా తిరిగి వచ్చినా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని లూజ్ చేయకూడదు. ఎవరన్నా వెళ్ళిపోయినా నీ ఐడెంటిటీని లూజ్ చేయకూడదు. ఇదే రియల్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఈ ఎంటైర్ టాపిక్ని స్పిరిచువాలిటీతో కనెక్ట్ చేసి ఎందుకు కొన్ని కనెక్షన్స్ మన జీవితంలో అంత పవర్ఫుల్ అనిపిస్తున్నాయో, అలానే చివరికి నువ్వు ఏ నిజాన్ని గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం. స్పిరిచువల్ ట్రూత్, సెల్ఫ్ రెస్పెక్ట్, అలానే చివరి నిజం. కొన్ని కనెక్షన్స్ మన జీవితంలోకి వస్తాయి మనకు హ్యాపీనెస్ ఇవ్వడానికి, కొన్ని కూడా వస్తాయి మనకు లెసన్స్ నేర్పడానికి. మరికొన్ని కనెక్షన్స్ మనలో మనం ఎవరో చూపించడానికి వస్తాయి. అందుకే ప్రతి కనెక్షన్ని ఫర్ ఎవర్ కనెక్షన్ లాగా చూడకూడదు. కొంతమంది మన లైఫ్లో పర్మనెంట్గా ఉండరు, కానీ వాళ్ళు మనకు ఇచ్చిన లెసన్ మాత్రం పర్మనెంట్గా ఉంటుంది. స్పిరిచువల్ పర్స్పెక్టివ్లో ఇందులో చూస్తే మన జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి మన ఎమోషనల్ గ్రోత్లో ఒక రోల్ ప్లే చేస్తారు. ఎవరైనా సరే మన గురించి ఆలోచిస్తున్నారా, మనల్ని మిస్ అవుతున్నారా, మన గురించి మాట్లాడుతున్నారా అనే విషయాలు మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు. కానీ నీ పర్సన్ దానికంటే చాలా పెద్దది. నీ లైఫ్ మొత్తం ఎవరైనా నిన్ను గుర్తు చేసుకుంటున్నారా అని తెలుసుకోవడానికి కాదు, నీ లైఫ్ నువ్వు ఎవరిగా మారబోతున్నావు అని తెలుసుకోవడానికి మాత్రమే ఉంటుంది అని గుర్తు చేసుకో. నీ లైఫ్ని నువ్వే జీవించాలి కదా, ఇంకొకరి మీద ఆధారపడితే ఎలా చెప్పు?
కాబట్టి ఎవరు ఏమనుకుంటే మనకెందుకు? ఈ జీవితం నీది. నీకు నచ్చినట్లుగా జీవించు. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నమ్మకంతో ఉన్నావంటే ఒకరి మీద నువ్వు ఆధారపడకుండా కేవలం నీ మీద నువ్వు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే అన్నీ కూడా మారిపోతాయి. అర్థమైంది కదండి? సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది, అలానే మోటివేషనల్గా అనిపించింది, మీలో నమ్మకాన్ని పెంచింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్.